ఎవరైనా లెక్కలు కడతారు కదా. సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు అవుతూ ఉన్నాయి, వీటికి ఎంత ఎరువులు కావాలి అని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లెక్కలు కడుతుంది కదా. ఆ లెక్కలన్నీ మన దగ్గర ఉన్నాయి కదా. మరి అటువంటప్పుడు ఎరువులు అందని పరిస్థితి ఎందుకు వస్తుంది? మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూశాను, నేను ఆశ్చర్యపోయినా. నేను ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్, ఈ ఖరీఫ్లో 6,65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నేను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది. ఈ ఖరీఫ్లో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని చంద్రబాబు గారు మొన్ననే ప్రెస్ మీట్లో చెప్పారు. ప్లే చేయమ్మది ఒకసారి ఆయన అన్న మాటలు కూడా. దగ్గర 3 లక్షల టన్నులతో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది. దాంతో కలిపి ఇప్పటికి 6,65,000 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో పెట్టాం. గత సీజన్తో పోల్చుకుంటే ఈ రోజు ఈనాటికి 97,000 మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా సరఫరా చేశాం. రైతులకు మొత్తం యూరియా కూడా చేరింది. చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడుతూ ఉన్న మాటలు ఇవి. అధికంగా పాత బ్యాలెన్స్ కాక 3 లక్షల టన్నుల పాత బ్యాలెన్స్ కాక 6,65,000 టన్నుల యూరియాను సప్లై చేశామని, గత సంవత్సరంతో పోలిస్తే ఇది 97,000 టన్నులు అధికంగా ఇచ్చామని ఏకంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్న మాటలు ఇవి. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగానే ఈ మాదిరిగానే సప్లై జరిగి ఉండింటే, ఈ మాదిరిగా రైతులకు అంది ఉండింటే, ఈ మాదిరిగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? రాలేదనే కదా, ఆయన సప్లై చేయలేదనే కదా రైతులకు ఈ కష్టాలు ఎందుకు ఉన్నాయి? రైతుల చేతిలో యూరియా రాలేదు కాబట్టే కదా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో. కారణం ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు, ఈ క్రాప్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, పిఎస్సీలను నిర్వీర్యం చేశారు, ప్రైవేట్కు ఎక్కువ కేటాయించారు. మరోవైపు ప్రభుత్వం నుంచి వెళ్తా ఉన్న ఎరువులను తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరుండి దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న మాట కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. అది కూడా చూపించమ్మా. కర్నూలు జిల్లా ఎమిగనూరులో ఎరువులు పక్కదారి పట్టిస్తూ పట్టుబడిన టీడీపీ నేతలు. పల్నాడు జిల్లా దాచేపల్లి 165 బస్తాల ఎరువులు అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కిన టీడీపీ నేతలు. యూరియా పంపిణీలో టీడీపీ నేతల అరాచకం. 70 టన్నుల యూరియా మాయం. నంద్యాల జిల్లాలో డోన్లో. అంటే ఒకవైపున ప్రభుత్వం నుంచి వెళ్ళిన యూరియా అంతా కూడా, ఎరువులన్నీ కూడా టీడీపీ నాయకులు దారి మళ్లించి అధిక ధరలకు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి. మరోవైపు వీరు అధికంగా కేటాయించిన ఎరువులు, ప్రైవేట్కి ఏదైతే వీళ్ళు అధికంగా కేటాయించిన ఎరువులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి బస్తా ఏకంగా 267 రూపాయలు బస్తా యూరియా ఉంటే దానికన్నా 200 రూపాయలు అధికంగా, 250 రూపాయలు అధికంగా దాన్ని బ్లాక్ చేసి స్కేర్సిటీ క్రియేట్ చేసి బ్లాక్లో అమ్ముతా ఉన్న పరిస్థితి. ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్మడం ద్వారా
చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రోత్సహించడం ద్వారా డైరెక్ట్గా భాగస్వామి కావడం వల్ల దాదాపుగా 200 నుంచి 250 కోట్ల రూపాయల స్కామ్ ఇది. రైతులను పీడించి స్కాములు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకున్నారు.